సుప్రీంకోర్టులో హియరింగ్కి రాబోతోంది. ఏదైతే ఒక ఆర్డినెన్స్ వచ్చిందో, చట్టం వచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది, దానికి ఇప్పుడు ఏ విధంగా అయితే ఎలక్షన్ల కమిషనర్లు ప్రమాణ స్వీకారం చేస్తారో ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ అడగబోతున్నాం. వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇవాళ ప్రమాణ స్వీకారం షెడ్యూల్ ఉండొచ్చు అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అది? లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు వేళలు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజా రేపా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంలో 2 కమిషనర్ల పోస్టులు నిన్నటి వరకు ఖాళీ ఉన్నాయి. సో నిన్న సాయంత్రం రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈరోజు ఆ కొత్త ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు వీరిద్దరు కూడా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో స్వీకరించిన తర్వాత ఫార్మల్గా 3 కమిషనర్లు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేయాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత విడుదల చేస్తారా లేకుంటే రేపు ఉదయం విడుదల చేస్తారా అనేది మనం వేచి చూడాలి. సో ఇప్పటికే 2019తో కనుక మనం పోల్ చూసుకుంటే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో మార్చి 10వ తేదీనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి తొలి విడత పోలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా తొలి విడతలోనే పోలింగ్ జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో గతంతో పోలిస్తే 5 రోజులు ఆలస్యమైంది. ఈరోజు 15వ తేదీ లేదంటే రేపు 16. సో దాదాపు ఏప్రిల్ 15 కానీ 16 కానీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అలాగే అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. సో మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా నెల రోజుల వ్యవధిలోనే పూర్తయ్యే విధంగా షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం ఉంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు సుప్రీంకోర్టులో ఈ ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించినటువంటి ఒక కేసు ఉంది. సో ఆ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందనేటువంటి ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. కానీ ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని స్టే చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి విచారణకు కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా లోక్సభ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రాష్ట్రాలన్నీ కూడా లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లన్నింటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి పర్యవేక్షించారు. ఫైనల్గా కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమై సాయుధ బలగాల సంబంధించినటువంటి విషయాలను కూడా చూసుకున్నారు. కాబట్టి ఫైనల్గా ఈరోజు సమావేశం జరిగిన తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా కూడా వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ఓకే వెంకటేష్.